నారాయణపురం గ్రామ పంచాయతీ. అందరికీ నమస్కారం. నా పేరు ఇప్పుడు చెప్పను. అందరికీ నమస్కారం. నా పేరు తమ్మనబోయిన శంకర్రావు. నాది నారాయణపురం గ్రామం, చిలుకూరు మండలం, సూర్యాపేట డిస్టిక్, కోదాడ నియోజకవర్గం. మా ప్రస్తుత ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారు, మా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్ల యాదవ్ గారు. నేను 2012లో రాజకీయాలకు వచ్చాను. అంతకుముందు మనం వ్యాపారంగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ బతికేవారు. కొన్ని స్థానిక రాజకీయ నాయకుల ఇబ్బంది వల్ల మన బిజినెస్లకు ఆటంకాలు అవి చేస్తుంటే రావాల్సింది వచ్చింది. దానితో పాటు మనకు ఊళ్ళో ఎంతో కొంత జనాలకి మనం సేవ చేయాలి అనేది ఉద్దేశంగా వచ్చాం. ప్రత్యేకంగా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రతి ప్రజలకి ఉపయోగపడాలి. కానీ మా ఊళ్ళో రాజకీయ నాయకులు ఉపయోగపడకుండా ఎవరు బతుకుని వాళ్ళు బతికేవారిని చాలా డిస్టర్బెంట్ చేస్తున్నారు. అప్పుడు ఎక్కువ వారు నీవే రాజకీయ నాయకుడు, మేమే పెద్దలని ప్రతి ఒక్క అమాయక ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, ప్రతి ఒక్క అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టి వారి డిపాజిట్లు కొట్టుకుని, భార్యాభర్తల మధ్య పంచాయతీలు పెట్టి వారిని ఇబ్బంది పెడుతూ, ఈ విధంగా రాజకీయంగా ఎన్నో రకాల ఆటంకాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పడుతున్న సమయాల్లో చివరికి నన్ను కూడా వ్యాపారపరంగా, నేను కేబుల్ టీవీ నడుపుతున్నాను, నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అప్పటికి నా కేబుల్ టీవీని కూడా ప్రత్యేకంగా నేను పెద్ద మనుషులు పీకి చే పరిస్థితిలో వచ్చింది. ఆ టైంలో రాజకీయం అనేది మనం కూడా చేయాలి. మీకంటే ఎక్కువ నాయకుడిని అయి చూపెడతా, నేను చేసే పరిపాలన ఒక రకంగా ఉంటుంది, మీలాగా స్వార్థంగా చేయను. ఇవాళ కాకపోతే రేపైనా నేను తప్పనిసరిగా మీకంటే పెద్ద నాయకుడు అవుతానని రాజకీయాల్లో దిగాను. అప్పటి నుంచి పట్టుదలతో వారే నన్ను రాజకీయాలు దింపారు. వారికే నేను వారి ద్వారా నేను అసలు నన్ను రాజకీయ నాయకుడు చేసింది కూడా వాళ్ళే అని నాకు అనిపించింది. మమ్మల్ని విమర్శించేవారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. ఫస్ట్ టీడీపీ తరఫున మేము రాజకీయ రంగ ప్రవేశం చేశాం. ఆ టైంలో మాది ఎస్టీ అభ్యర్థి సర్పంచ్గా అయింది. ఆ టైంలో మనం ఏకగ్రీవాలుగా అన్ని పార్టీలు, మా ఊళ్ళో పార్టీలు అంటూ ఉండవు. వాస్తవం తెలిసిన కొన్ని నాయకులు, గల్లీకి ఒక నాయకుడు ఉంటాడు, కులానికి ఒక నాయకుడు అని అటొక్కడు ఉండి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అటొక్కడు ఆయన అనుకున్న ఆయన్ని ఇటు ఏననుకొని ఇద్దరు కలిసి నిలబడి ప్రజలకి చెవిలో పువ్వు పెడుతున్నారు. ఈ టైంలో ఎస్టీ అభ్యర్థికి అయింది. ఆ టైంలో వారికి వ్యతిరేకంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎవరో అమ్మాయి తెలియపోయినా నా సొంత డబ్బులు 4 లక్షలు ఖర్చు పెట్టి ఆ అమ్మాయిని నిలబెట్టాను. ఆ తర్వాత అమ్మాయి అనారోగ్యానికి గురైంది. ఆ అమ్మాయి గురైనా కూడా అమ్మాయికి కడుపులో నొప్పి వస్తే 20,000 పెట్టి నా సొంత డబ్బులతో ఆమెకి ఆపరేషన్ చేయించి నేను ఆమెని అదేవిధంగా కంటిన్యూ చేశాను. నా కోసం అప్పుడున్న పార్టీలన్నీ మిత్రపక్షాలుగా అయ్యాయి. ఈ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్, సిపిఐ, టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ కూడా ఉంది, టీడీపీ కాబట్టి అందరూ ఉన్న పార్టీలు, ఊళ్ళో ఉన్న ప్రతి నాయకుడు అందరూ ఒకటై వారు ఒక ఎస్టీ అభ్యర్థి నిలబెట్టారు. నేను ఒక్కడిని, నాతో పాటు కొంతమంది అభ్యర్థులతో నేను ఒక ఎస్టీ అమ్మాయిని నా సొంత డబ్బులతో నిలబెట్టాను. వారు అప్పట్లో 18 లక్షలు పెట్టారు. మేము ఒక్కడే కాబట్టి నేను డబ్బులు తక్కువ పెట్టాం. అయినా కూడా వారు జనాలు మా ఊరి జనాలు చాలా మంచివారు. వాళ్ళు ఓటు వేసే విధానంలో చాలా సుజాతంగా ఆలోచించేస్తారు. అన్ని డబ్బులు పెట్టి అంతమంది నాయకులు ఉన్న ఓన్లీ ఒక 60 ఓట్లతోటి మా అభ్యర్థి ఓడిపోయింది. అప్పుడే వారు ఓడిపోయారు కింద లెక్క. మేము ఓడిపోయినప్పుడు మా అభ్యర్థి ఓడిపోయినా కూడా అంతమంది ఒకటై నిలబెట్టిన అభ్యర్థి ఒక 60 ఓట్లతో గెలవటం అంత గొప్పగా గెలిచింది. అది వారు ఓటం అప్పుడే మొదలైంది అని నిర్ణయించుకున్నాం. టీడీపీ నుంచి బీఆర్ఎస్కి రావడానికి కారణం కూడా ఇదే రాజకీయం. ఫస్ట్ నేను ఇంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుంటే మా టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న టీడీపీ పార్టీలో వారు వేరే వ్యక్తి రాజకీయంగా ఎదిగితే సహించలేవారు. అలాగే ఏంది ఎదిగేది అనే ఉద్దేశంతో నేను అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా కూడా నన్ను
ఆ పార్టీలో ఉన్నారు బదార్కు ఒక నాయకుడు, నేను ఆ కుల నాయకుడని, నేను ఆ బదార్ కుల నాయకుడని, నేను ఈ మతం నాయకుడని ఈ విధంగా చెప్పుకునే వాళ్ళు సహించలేక నన్ను అసహ్యంగా నన్ను బయటికి నెట్టారు. అప్పటికి టీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధి చెందలే, సీఎంగా కేసీఆర్ కాలే. వీళ్ళతోటి మనకెందుకు, మనమే స్వయం శక్తితో రాజకీయంకు ఎదుగుదాం, మనమే ఒక సర్పంచ్గా అభ్యర్థిగా స్వయంగా ఎదుగుదాం, బిచ్చబెట్టేది ఏందని ఉద్దేశంతో టీడీపీ నుంచి నేను రాజీనామా చేసి డైరెక్ట్గా, అప్పటికి టీఆర్ఎస్లో ఎవరు లేరు, ఒక 4 పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను ఇది ఆ టయాన్ని ఇంకా మాకు ఇక సీఎం గారు కాలేదు ఈ మన కేసీఆర్ గారు, అయినా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ముందుకు ధైర్యంగా మేము కొద్దిమంది ఉన్న ముందుకు తీసుకెళ్తూ పార్టీని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంతలోకినే మన 2014లో మన కేసీఆర్ గారు అక్కడ మెజార్టీతో గెలిచాడు. అప్పుడు మాకు ఇన్ఛార్జిగా శశిధర్ రెడ్డి గారు ఉన్నారు, వారి ఏమైనా మేము పనిచేసాం. ఆ గెలిచిన తర్వాత ఇంకా గెలకముందే మాకు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఇంకా కేసీఆర్ గెలకముందే ఊళ్ళో ఎంపీటీసీలు ఎన్నికలు ఇచ్చారు. ఆ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మేము ఒక అభ్యర్థి మళ్ళీ ఎస్టీకి వస్తే ఆ అమ్మాయిని నిలబెట్టాం. మేము ₹1 కానీ ఏది ఇవ్వకున్నా, మేము జనం లేకపోయినా మాకు జనం ఆశీర్వదించి 450 ఓట్లు వేసి మమ్మల్ని ముందు స్థాయిలో నిలబెట్టారు. ఇంత ఆదరించారు. వారిని ఆదరించి ఆ విధంగా వెళ్ళిపోతున్న ఇంతలోకినే మనకు అక్కడ మన తెలంగాణ ప్రభుత్వం సీఎంగా అయ్యారు. ఇంకా ఆ తర్వాత మీకు పార్టీలు గురించి తెలిసే కదా, ఏది అధికారం ఉంటే ఆ పార్టీలకు ఇలా జంపు చేయటం సామాన్యంగా. ఈ రాజకీయం మీద బతికే కొంతమంది నాయకులు ఉంటారు, వారు ఏది అధికార పార్టీలు ఉంటే అధికార పార్టీలే ఉంటారు, లేకపోతే వారు బతకలేరు. వారి జీవితమే రాజకీయం అది. కాబట్టి వాళ్ళు ఎమ్మటే మేము ఎంత కష్టపడి కన్నా అందరికి జంప్ అయ్యారు. కొంతమందికి వెళ్ళి నేనే మీ నాయకుడు మేము ఆ విధంగానే అయినా అట్నే కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంతలోకనే సంవత్సరంలో మళ్ళా మనకి ఆ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ఎస్టీఎం కాబట్టి తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల్లో మనకి ఎమ్మెల్యేగా బొల్లమ్మ గారికి సీట్ ఇచ్చారు. వారికి అక్కడ మీదతో గెలిపించాలని ఇక్కడున్న మేమందరం కలిసి ముందుకు నడిచాము. ఆయనకి ఊళ్ళో 600 మెజార్టీని తీసుకొచ్చి గెలిపించాం. అప్పుడు ఈ టీడీపీలో ఉన్న కొంతమంది ఉన్న నాయకులంతా మళ్ళా రాజకీయ పరంగా అందులోకి వచ్చారు, వచ్చి ఇందులో కలిసి పనిచేశారు. ఆ తర్వాత మళ్ళా 2 నెలలకే మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయి. అప్పుడు నేను ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డా, మళ్ళా ఆ టీడీపీ వాళ్ళే అల్లొకడు కులానికి ఒక నాయకుడు అని చెప్పుకునేవారు. నాకు సీటు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఎన్నో కష్టాలు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా నేను ఇండివిజువల్ జనాల్లో తిరుగుతూ జనాలతో ఉండి జనాల్లో ఉన్నా కాబట్టి ఆపుకి ఇండిపెండెంట్గా చేస్తానని నిర్ణయించుకునే నేను దిగాను. ఆయన చివరికి నన్నే అభ్యర్థిగా నిలబెట్టారు. నేను 400 మెజార్టీతో అప్పుడు విజయం సాధించాను. అప్పుడు చాలామంది సహకరించారు, కొంతమంది సహకరించకుండా నాటకం ఆడారు, కొంతమంది వచ్చారు. అయినా కూడా ప్రజల్లో ఉన్న కాబట్టి నాకంటే ప్రత్యర్థి ఎక్కువ డబ్బులు పెట్టినా కూడా నన్ను ఆ జనం నారాయణపురం పాలే అన్నారు జనం నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించారు. ఈ ఊర్లో అభివృద్ధి నమ్మకం, నా మీద ఒక నమ్మకం, సర్పంచ్గా నన్ను గెలిపించారు. ఈ ఊళ్ళో 2 గ్రామాలు ఉంటాయి, ఒకటి నారాయణపురం, ఒకటి పాలెన్నారం రెవెన్యూ గ్రామ పంచాయతీ, నారాయణపురం గ్రామ పంచాయతీ. అయితే పాలెన్నారంగా ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డంత కానించి ఇంతవరకు పాలెన్నారంగా సర్పంచి ఒక్క అభ్యర్థి కూడా కాలే. ఈ పాలెన్నారం అభ్యర్థులు జనాలంతా ఒక దాతగుణం గలవాళ్ళు, ఒక స్వార్థ గుణం లేనివాళ్ళు. ప్రతి ఒక్కరూ వారు సేవ చేసేవాళ్ళే తప్ప ఇలా ఉండేవి కాదు. వారు నారాయణపురంలో కొంతమంది నాయకులు ఎప్పుడు మేమే వెళ్ళాలి కానీ రూపాయి ఇచ్చేవారు కాదు, రూపాయి అభివృద్ధి చేసేవాళ్ళు కాదు. ఆ టైంలో పాలెన్నారం నుంచి మొట్టమొదటిగా ఎన్నికైన సర్పంచ్కి నాకు వారు ఇచ్చిన అవకాశం నాకు ఎంతో. ఈ ఊరిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, పార్టీ వచ్చినాక ఫస్ట్ సర్పంచ్ని, అదేవిధంగా పాలెన్నారం ఫస్ట్ సర్పంచ్గా నేను గెలవటం, నాకు పేరు రావటం చాలా సంతోషకరంగా ఉంది. 2019లో సర్పంచ్గా గెలిచాను. ఆనాడు సర్పంచ్గా గెలిచినప్పుడు మన ఊరంతా ఎలా ఉండేదంటే తుమ్మ చెట్లతో, సర్కార చెట్లతో ఊరంతా దర్శనం ఇచ్చేది. ఎక్కడ చూసినా కంప చెట్లు, ఎక్కడ చూసినా పెంట దెబ్బలు, ఎక్కడ చూసినా
చాలా అనగాపడి ఉంది. మేము వచ్చినాక కేసీఆర్ పెట్టిన పల్లె ప్రకృతి ద్వారా ఊరు మొత్తం శుభ్రం చూసాం. అదేవిధంగా మా శ్మశాన వాటికైనా ఉంటుంది వైకుంఠధాం. ఆ వైకుంఠధాం కొంతమంది స్వార్థపరులు పూర్తిగా ఆక్రమించి అక్కడ ఒక వ్యక్తిని ఖననం చేయాలంటే, అక్కడ అడుగు పెట్టాలంటే చాలా ఇబ్బంది పడేది. అసుంటి కబ్జా పడ్డ శ్మశాన వాటికని పూర్తిగా కబ్జా నుంచి తొలగించి, నా పార్టీ వారి నుంచి నాకు ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి. అయినా కూడా మనకి ఈ ప్రజలు నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన పనిని నేను దిగ్జంగా ముందుకు చేయాలి. నేను ఏదో 5 సంవత్సరాలు డొలుపుకొని పోవడానికి కాలేదు. కావున తప్పనిసరిగా దీనికి చేస్తాను ఉద్యోగంతో మొత్తం అక్కడ ఉన్న అన్నిటి తొలగించి చాలా మంచిగా బృందావనంలో దాన్ని శ్మశాన వాటికి అన్ని రకాలుగా నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించాను. అదేవిధంగా ఇక్కడ చెత్తా చెదారం ఏర్పడ్డ తిరిగి పారబోయాలంటే ఎక్కడ ప్లేస్ లేదు. అక్కడ గవర్నమెంట్ ప్లేసు మాకు 103 సర్వే నెంబర్లో ఉంటే ప్రత్యేకంగా గ్రామ పంచాయతీకి అది ఎంఆర్ఓ గారు ఇతరులకి దొంగ పట్టా చేయబోతే నేను అడ్డుకొని మా గ్రామం ఇప్పటితో పోయేది కాదు. ఇది ఎన్నో సంవత్సరాలు ఉండేది. గ్రామానికి ముఖ్యమైన డంపింగ్ యార్డుకి చోటు లేకపోతే చాలా ఇబ్బందికరం ఉంటుంది. మీరు ఒప్పుకున్నదాకా మేము దీన్ని సహించం అని ఆయన మీద పట్టుబట్టి ఎంఆర్ పంచాయతీ పెట్టుకొని డంపింగ్ యార్డ్కి 1 ఎకరం స్థలం కేటాయించాం. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్థలం గట్టించి ఇవాళ చక్కదనంగా ఏడున్న చెత్తను ఊరు మొత్తం చెత్తలేని ఊరుగా చేసాం. అదేవిధంగా క్రిస్టియన్లకి పాపం దాన సంస్కారాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వారికి ప్లేసులు లేవు. ఆ కట్టలంటి రోడ్లంటి పెడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని వారికి అక్కడ ఎంఆర్ఓ గారు ఓన్లీ 5 గుంటలు ఇస్తానంటే వ్యతిరేకించి మరి వారికి 20 గుంటలు ఇప్పించాను. వారి కోసం ప్రయత్నించాను. అదేవిధంగా ఈ ఊళ్ళో రైతు వేదిక నిర్మించిన అక్కడ ప్రదేశం చూస్తే చాలా శాండాలంగా ఉంటుంది. ఆ ప్రదేశం అక్రమాలకు గురైంది. అయినా దాన్ని తొలగించి అక్రమాలన్నీ తొలగించి ఎకరం చోటుని గ్రామ పంచాయతీ సర్వే చేయించి తీపిచ్చి అందులో రైతు వేదికని నిర్వహించి అక్కడ ఉన్న వాతావరణాన్ని గలీజ్ వాతావరణం ఉన్నదాన్ని తొలగించి మంచిగా చేసి గ్రామానికి అందించాను. ఈ ఊళ్ళో ఎక్కడ సీసీ రోడ్డు అవసరం ఉంటుందో అక్కడ గుర్తించి మరి అందరికీ బోధించాను. మరి అదేవిధంగా ఈ ఊళ్ళో స్కూళ్ళకైతే ఇలా ఏదైనా సరే ముందుకెళ్ళి మంచి కార్యక్రమం చేశాం. డంపింగ్ యార్డ్ ఊరికి సెంటరు అయినా టేజీ ఒకటి ఉంటుంది. అది పడాబడిపోయి అన్నాళ్ళు ఆక్రమణ గురవుతుంది. చాలా అడుగు అంటితే దాన్ని కూడా కూల్చి మంచిగా ఊరికి బొట్టు పెట్టినట్టు నుదుటి బొట్టును పెట్టినట్టుగా చక్కగా తీర్చిది స్టేజిని నిర్మించాం. అదేవిధంగా సెంటర్లో పాత గ్రామ పంచాయతీ ఉండి రోడ్డు ఇరికిరికి ఉంటే దాన్ని తొలగించి దాన్ని మంచిగా విశ్రాంతిగా సెంటర్ ఉండేలాగా తయారు చేశాం. వాటితో పాటు ఈ ఊళ్ళో దేవుళ్ళు ఎన్నో ఉన్నారు. అక్కడ మా ఊళ్ళో శివుడు అని ఉంటాడు. ఆ శివుడు ఎప్పుడో పురాతన కాలం 500 సంవత్సరాలు మట్టి కుండల నాటి ఆ దేవుడు గత 25 సంవత్సరాల అది బయలుపడ్డది. అయినా కూడా అప్పటి సర్పంచులు కానీ ఎవరు కానీ ఒక కొబ్బరికాయ కూడా కొట్టిన పాపాన పోలే. అసుంటి శివుడికి ప్రత్యేకంగా కార్యక్రమం చేయాలని ఉద్దేశంతో మా ఊర్లో పెదనాగబండ అని ఒక పెద్ద 5 ఎకరాల స్థలం ఉంటుంది. దాన్ని కట్టించి దానికి అక్కడికి రోడ్డు పోపించి ఆ నుంచి ఊరింటి స్తంభాలు వేయించి ఎన్నడూ మా ఊళ్ళో ఒక జాతర కావాలనే కోరికతో ముందుకు తీసుకెళ్ళి అంగరంగ వైభవంగా పార్వతీ పరమేశ కళ్యాణాన్ని ప్రతి శివరాత్రికి చేపించాను. ఊళ్ళో జాతర అంటే ఎలా ఉంటుంది, పక్క ఊరికి పోయి అక్కడ పోయి చూసే మా ఊళ్ళోనే చూసే విధంగా ప్రతి ఒక్కరికి కల్పించి నా పదవి ఉన్నంతకాలం నేను ఒక సందారూపంలో 30,000 రాసి మరియు ఇంకా అధికంగా జరిగితే 20-30,000 కూడా ప్రతి ఏడా పెట్టుకుని ఆ కార్యక్రమం 5 సంవత్సరాలు దివ్యంగా మంచిగా నడిపించాను. ఆ కార్యక్రమంతో పాటు ప్రజలందరిలో భక్తిభావాలు కల్పించాను. ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క దేవుడి కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా ఇప్పుడు హనుమాన్ జయంతి వస్తే హనుమంతుడికి అన్నదానం 17 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఎక్కడ సందాలు తక్కువ అడిగి ఇబ్బంది పెట్టకుండా ఆ విధంగా మనం ఎన్నడూ చేయని చెరువు పండగ మనం అంగరైభవంగా చెరువు పండగ చేసి ప్రజలకి చూపించాను. ముత్యాలమ్మ పండగ వస్తే ప్రతి ఒక్కరు అప్పుడు సందాలు అడిగి ఊళ్ళో చేసేది. అటువంటి సందాలు అడగకుండా నా సొంత ఖర్చులతోనే ముత్యాలమ్మ పండగని
భరించింది. ముత్యాలంపన 5 సంవత్సరాలు కూడా డీజీలతోటి కోలాటాలతోటి జరిపించాను. నా మీద నమ్మకించిన జనాల కోసం చేశాను. డబుల్ బెడ్రూమ్లు అప్పట్లో కట్టిన కేసీఆర్ కట్టినవి పంపకానికి వస్తే అదే డబుల్ బెడ్రూమ్లు పక్క ఊర్లో అక్కడక్కడ పంచిన వాళ్ళు ఒక్కొక్క ఇల్లుకి 20,000 చొప్పున తీసుకున్నారు. కానీ మేము ఎటువంటి రూపాయి ఆశించకుండా నిజమైన ప్రజలను గుర్తించి వారిని డ్రా రూపంలో షెడ్ చేసి మన అర్హులైన వారి అందరికీ అందించాం మా టయాన్ని. అదే ఇంకోళ్ళు ఉన్నట్టయితే డబ్బులు ఇచ్చిన వారికే ఇల్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఇవాళ అక్కడ నిరుపేదలకి ఎక్కువ శాతం ఇల్లు వచ్చాయి. అంటే దాన్ని పింఛన్లు మా టైంలో 170 దాకా పింఛన్లు వచ్చాయి. ఏ పింఛన్ కూడా ఒక రాజకీయ నాయకుడు వచ్చి నేను పైరు చేసి ఇప్పిస్తా, నేను పైరు చేపిస్తా అనే స్థానం కలుపుకుంటా ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని మా కార్యదర్శి మేడం సౌరిక గారు ఉండేది. ఆ మేడం కూడా చాలా హుషారుగా పనిచేసే అమ్మాయి. మంచిగా నిర్ణయించి మేము ఒకే మాట చెప్పాము. ఈ విధంగా మనకి రాజకీయాలు కులాలు ఇవన్నీ ముఖ్యం కాదు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించే పథకాలు సక్రంగా అందాలి. దానికి నేను కూడా అందులో వెంటగాను అర్హత ఉన్న ప్రతి ఒక్క సర్టిఫికేట్ అప్లికేషన్ తీసుకోండి ఆన్ చేయమని చెప్పాను. ఆ విధంగా ప్రతి ఒక్కరి అప్లికేషన్ ఆన్ చేశాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చాయి. ఒక 3-4 తప్ప మా టయాన రూపాయి లేకుండా ప్రతి ఒక్కరికి పంచించడం జరిగింది. మా హయాంలో బీఆర్ఎస్ పెట్టిన ప్రతి పథకాన్ని కూడా 100% చేశాము. అదైనా సరే, ఇంకా పింఛన్లు అయినా సరే, గృహాలైనా సరే, ఇక మనకి రేషన్ అయినా సరే సక్రంగా అందిట్టు అన్ని రకాలుగా మా టైంలో కరోనా పెద్ద విపత్తు. అది కరోనా అంటే భయపడిపోతున్న టయాల్లో మేము సర్పంచ్గా ఉండి కూడా నేను ఇంట్లో కూర్చోలేదు. ఆ కరోనాకు భయపడలేదు. ఎంత డేంజర్ అయినా సరే ముందుకెళ్ళి ప్రతి ఒక్క కరోనా వచ్చిన పేషెంట్ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి ముందు శుభ్రం చేసి వారికి కావాల్సిన సౌకర్యాలు అందించాం. భయపడుతున్న వారికి మనోధైర్యాన్ని పెంచాం. కరోనా టీకాలను కూడా నిలబడి ప్రతి ఒక్కరికి అందరికీ అందించాం. ప్రతి ఒక్క టైంలో శుభ్రతను చాలా పాటించాం. ఎక్కడెక్కడికి కొట్టి అది బీసీ పౌడర్ చల్లియటం, లిక్విడ్ కొట్టిస్తాం, దోమల మందులు వేస్తాం. ఈ విధంగా కరోనా వచ్చి కూడా మా ఊళ్ళో కొంతమంది చనిపోయారు. వారి శవాన్ని ఊరికి రానికుండా కొంతమంది అడ్డుకుంటే ఎదిరించి నేను ఊళ్ళోకి తీసుకొచ్చి వారికి పక్కన అటు ఇటు మొత్తం శుభ్రం చేయించుకుంటూ ఇటు తీసుకుంటూ దాన సంస్కారాలు నిలబడి చేపించాం. ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాం. ప్రజలు ఎప్పుడైనా మంచిని మర్చిపోరు. అది మా ఊరి వాళ్ళకి ఉన్న మొదటి గుణం. చెడును వదిలిపెట్టరు. ఎప్పుడు దొరికిద్దా అని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. మా గత ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీ నుంచే ఒక ఎంపీటీసీగా నిలబడితే మాది అధికార పార్టీ ఆయన పెద్ద నాయకుడు. ఆయన ఎలా ఓడియాలో మా జనానికి తెలుసు. అందుకనే జనాలు ఎమ్మటి నాయకులు ఉంటే ఎంతమంది నాయకులు ఉన్నా జనం నీతి ఎమ్మటే ఉంటారు మా నారాయణపురం జనం. అందుకని వారికి ఓటు అనే అవకాశం ఇవ్వాలి, కానీ నీతి నిజాలు చూసే వేస్తారు తప్ప ఇలా నాయకుడు పెద్ద అధికార పార్టీ నాయకుడని ఏదో మా మండల జిల్లా నాయకుడని అని వేయరు. అటువంటి నాయకుడు మా ప్రజలు 700 ఓట్లతో ఓడించారు. అంటే అదే చూడండి, అధికార పార్టీ అని వెనక్కి తగ్గలే, పెద్ద నాయకుడని వెనక్కి తగ్గలే. వారిని ఏ విధంగా వారు చేయాలనో ఓట్లు వేయాలనో ఆ విధంగా వేసి ప్రత్యర్థిని గెలిపించారు. అంటే మా ఊరిలో ప్రజలందరూ ఒక నెంబర్ 1 ఓటర్స్, నెంబర్ 1 జనాలు. వారికి మేము ఎప్పుడు ధన్యవాదాలు చెప్తూనే ఉంటాం. మాకు ఉప సర్పంచ్ ఎక్కువ పవర్ ఇచ్చారు. మంచి నీతి నిజాయితీ చేయాలంటే చేసే వాళ్ళకి ఉప సర్పంచ్ ఎక్కువ పవర్ ఇచ్చినా అభ్యంతరం ఉండదు. ఏదో కొన్ని అవతవకలు దొంగతనం ఇసుంటి చేస్తే ఉప సర్పంచ్ ఇస్తే కొన్ని ఇబ్బందులు పడతారు. మాకు ఉప సర్పంచ్ మా పార్టీ అభ్యర్థి కాదు. కాంగ్రెస్కి వార్డు నెంబర్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ రెడ్డి వెంకట నర్సిరెడ్డి అని అభ్యర్థి చాలా మంచి వ్యక్తి. అతను చాలా ఎలవకల పరిపాలనలో వారు ఎదురికి 2 సార్లు వార్డు నెంబర్ అయ్యారు. వారు మంచి వ్యక్తే. వారు మనం చేసే ప్రతి పనికి సహాయ సహకారాలు అందించారు.
ఆయన మనకు కావాల్సింది గ్రామ అభివృద్ధి తప్ప ఏ స్వార్థం లేకుండా అతను నాకు సహకరించాడు, ముందుకు తీసుకెళ్చారు. నా మీద ఎన్నోసార్లు ప్రత్యర్థులే కాదు, నా పార్టీ అభ్యర్థులే కలెక్టర్లకు కంప్లైంట్ ఇచ్చారు. ఒకటి గారు 5 సార్లు నన్ను స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. అందరు ఇబ్బంది పెట్టినా నా జనం స్థానికంగా అప్పుడున్న ఎమ్మెల్యే ఆయన మా పార్టీ ఎమ్మెల్యే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మా పార్టీ మండల నాయకులే మా ఇబ్బంది పెట్టారు. మా పార్టీ జిల్లా నాయకులే మమ్మల్ని మా బీఆర్ జిల్లా వరకు బాగా ఇబ్బంది పెట్టారు. దానికి ఒక సర్పంచ్గా ఎవరికి చేసిన వ్యక్తికి ప్రతిపక్షం పాలకపక్షం అని 2 ఉంటాయి. అంటే ఒక పక్క ప్రతిపక్ష నాయకులు ఉంటారు, ఒక పాలకపక్షం అంటారు. నా సర్పంచ్గా నేను ఒక్కనే సర్పంచ్ని. ప్రతిపక్షం పాలకపక్షం 2 ఒకటై నా మీద ఎన్నో రకాల ఇబ్బందులు చేశారు. సర్లే, నేను చేసిన తప్పేం లేదు. రాజకీయ నాయకులు అంటే ఎలా ఉంటారు? ఒకరి మీద బతకటం నేర్చుకున్నారు. వాళ్ళకి ఒక పని ఉండదు, పూర్తిగా రాజకీయమే. నేను టీవీ రిపేరింగ్లు చేసుకుంటూ సర్పంచ్ని అయినా కూడా స్తంభాలు ఎక్కుతున్నా. అప్పుడు సర్పంచ్ హోదాలే. కిరాణా కొట్టు చెప్పులు అమ్ముకుంటున్నా, పాలం పెట్టుకుంటున్నా. ఈ విధంగా అన్ని రకాల పనులు చేసుకుంటున్నా. స్వయంగా నీకు ఇంటికాడ కూర్చొని సంపాదించే శక్తి నాకు ఉంది. పోయి ఆ జనం సొమ్ముని తినాల్సిన అవసరం నాకు లేదు. ఇదే వారితో చేయగలిపితే నా వాటా. ఈ విధంగా గతం నుంచి సర్పంచుల కాడ వాటాలు తిన్న గల్లీ బజార్కు ఒక నాయకుడు ఉంటారు. ఈ బజార్కు ఒక నాయకుడు నన్ను వ్యతిరేకించారు తప్ప గ్రామ ప్రజలు వ్యతిరేకించాలి. ఆ కులానికి నేను నాయకుడని, ఈ కులానికి వీళ్ళందరూ ఒకటేరు. పార్టీలు వదిలిపెట్టారు. ఇప్పుడు మా ఊళ్ళో పార్టీలు లేవు. వాస్తవం కుల నాయకులందరూ ఒకటే నన్ను వ్యతిరేకించారే తప్ప నన్ను జనాలు వ్యతిరేకించలే. అందరికీ సమాన న్యాయం చేసి ఎక్కడ రోడ్డు అంటే అక్కడ, ఎక్కడ డ్రైనేజ్ అంటే అక్కడ, నేనున్న సమయంలో వాటర్ అనేది ఇబ్బంది లేకుండా చూసి ఎప్పుడు సౌకర్యం కావాలో ముందుగానే గమనించి నా సొంత డబ్బులతో నేను వచ్చినా రాపోయినా సొంత డబ్బులు పెట్టి మరి పని చేయించాను. అదేవిధంగా నేను ఉన్నంతకాలం అసలు ఊరంతా అప్పట్లో లైట్లు లేక చీకట్లో ఉండేది. నేను వచ్చినాక స్ట్రీట్ లైట్లు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వీధికి, వీధి దగ్గర తమ్మానికి వేయించి స్ట్రీట్లను ఊరినే ఒక అమాస రోజు కూడా వెన్నెలుగా చేశాను. అంత గొప్పగా చేశాను. అది అందరు జనాలు నేను గొప్ప అని నేను చెప్పుకుంటే తప్పు. అది నా జనమే చెప్తారు. అది నేను సర్పంచ్ పదవికి 190% న్యాయం చేయగలను. నేను సర్పంచ్ పదవిగా ఉన్నంతసేపు ఎక్కడ ఇంకా రెండోది ముఖ్యమైన సర్పంచ్ పదవి అంటే కమిషన్లు అవి చేసుకుంటారు, పంచాయతీలు ఇవన్నీ చేసుకుంటారు. నేను ఎక్కడ 100 రూపాయలు లంచం తీసుకున్నట్టు ఎవరు చెప్పండి. నా ఊళ్ళో పోయి ప్రజలను అడగండి, నన్ను చెప్పండి ఎక్కడ లంచం తీసుకుని. ఏ అన్నదమ్ముల మధ్య పంచాయతీ పెట్టి డిపాజిట్లు కట్టించుకున్నానో అడగండి. ఏ భార్యాభర్తలు పంచాయతీ కని వస్తే ఇడాకులు ఇప్పించేదాకా ఆ నాయకులు చేసిపోయేది. నేను వారిద్దరిని కలిసిపోయామని చెప్పాను తప్ప ఇడిపోమని అన్నడు చెప్పలేదు. నేను ఈ ఊళ్ళో అన్ని మంచిగా చేశాను, ఒకటి చేయలేకపోయాను. ఊళ్ళో అన్నదమ్ముల మధ్య పంచాయతీలు పెట్టడం, భార్యాభర్తలను విడదీయటం, పంచాయతీలు చేయటంలో నేను 0 అని, కతిమ అన్నిట్లో నెంబర్ 1 అని చెప్పుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ముఖ్యంగా 10 సంవత్సరాల విరక్తి. 2 స్థానికంగా అక్కడక్క కొన్ని ఎమ్మెల్యేలు మార్చుంటే ఈజీగా గెలిచేది, అంత ఇబ్బంది ఏం కాదు. అదొకటి పొరపాటు. రెండోది ప్రజల గుండెల్లో నిలిచిపోయింది టీఆర్ఎస్, బీఆర్ఎస్ కాదు. అందువల్ల అది కొంచెం పేరుపరంగా వాస్తుపరంగా కొంచెం దెబ్బతీసేది తప్ప టీఆర్ఎస్ వాస్తవం చెప్పాలంటే ప్రజల గుండెలో ఎప్పుడు ఉంటుంది, ఇంకెప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు ఉండేది. అది ఏ పార్టీ మారినా, ఏది అధికారం వచ్చినా, ఏది వచ్చినా అంతకు మించి పనులు చేయక ఏ పార్టీ ఉండదని నేను అనుకుంటున్నాను. ప్రజలకి అభివృద్ధి చేసిందంటూ అది ప్రజలందరికీ గమనిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఇస్తే కొంచెం ఫ్రీ కరెంట్ ఒకటి, ఓన్లీ ఫ్రీ బస్ తప్ప ప్రజలకి ఏ న్యాయం చేసినట్టు లేదు. ఒక పావలా వంతు తప్ప ఎక్కడా న్యాయం చేసినట్టు అనిపించలే.
ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళే బాధపడుతున్నారు. మేమే ఓటించి మేము దెబ్బను నెలగాతలే మనకి రైతు భరోసా, రైతు బంధు టకా టకా పడేది. ఇప్పుడు అవి వాళ్ళు ఎదురు చూస్తారు. వాస్తవం చెప్తేది నీ పార్టీగా వేరే పార్టీగా బీఆర్ఎస్ నేను చెప్పటం కాదు, కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు. అది రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నిధులు రాక మాకు సర్పంచ్గా మేము చేసి దిగు కూడా సంవత్సరం అయింది. ఒక్కొక్క సర్పంచ్ 40 లక్షలు 50 లక్షలు ఉన్నోళ్ళు అప్పుల పాలయ్యారు. పాపం వాళ్ళకి ఇంతవరకు బిల్లులు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉర్రు. మేము కూడా నాకు కూడా ఇంకా పాత బిల్లు 5-6 లక్షలు రావాలి. ఆర్థికంగా ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారు కానీ పేదవాళ్ళు తట్టుకోలేవరు. అసంటి వాటిని కూడా ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ అన్నప్పుడు అన్నీ ఉంటాయి, జాతీయ పార్టీలు అంటే వాటి మీద మన అభిప్రాయాలు అంటూ అది ప్రజలు అందరూ నిర్ణయించాల్సింది. మన అభిప్రాయం అయితే మంది తెలంగాణ ప్రాంతీయ పార్టీ. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ చాలా వెనకబడి ఉందనే చెప్పాల్సిందే. టీఆర్ఎస్ని ఢీ కొట్టేంత శక్తి లేదు. అది ఓన్లీ మాటలతోనే వాళ్ళకు పరిమితం తప్ప అభివృద్ధి అనేది ముందుకు తీసుకెళ్లే శక్తి ఇచ్చిన హామీలు ఎటువంటిగా ఇంతవరకు ఏం పావలవంతు తప్ప ఏం ముందుకు వెళ్ళలేకపోయింది. ఏదైనా మొదలుపెట్టి స్టార్టింగ్లో ఒక 6 గ్యారెంటీలో ఏది కూడా మొదట్లో చెప్పటమే తప్ప ఏది 6 గ్యారెంటీలో ఏం ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. అది కాంగ్రెస్ పార్టీ కానీ వాస్తవం చెప్పాలంటే అది వాస్తవమే అని చెప్పాలి. అది వాస్తవం, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. అది సర్లే, అది అవసరం లేదు. మా ఊర్లో బీసీలకు అందరికీ జరిగింది కానీ మా ఊర్లో అంటే ఎన్నికల్లో ఏది అది ఇంతవరకు అయితే ఇంకా రాలేదు. ఓన్లీ పేపర్ల ప్రకటనలు జీవోలు తప్ప అది అమలైనప్పుడు నిజంగా సమాన వాట వచ్చినప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏదేగా ఉద్యోగాలలో కల్పించినట్టు అసెంబ్లీలో ఎన్నో చేస్తారు. అవన్నీ బయటకు వస్తే వాళ్ళకి అవి కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్ళి వాటన్నీ ఆపిస్తారు. అందుకని అవి అయిపోయి అనుభవించినప్పుడే న్యాయం జరిగినట్టు, ఒట్టిగా వచ్చినప్పుడు న్యాయం జరగనట్టు. అవి జీవో అమలైతే జరుగుతుంది. అమలైతే జరుగుతాయి కానీ అమలు కాకుండా ఓన్లీ స్టేట్మెంట్ల ద్వారా ఉంటే న్యాయం జరుగుతుంది. వాస్తవం చెప్తే మాది ముదిరాజు కులం. ఇంతవరకు జనాభా ప్రాతిపదికలో అత్యధిక జనాభా ఉంది. అయినా కూడా బీసీ అభ్యర్థిగా ఒక్క మంత్రిని ఇవ్వలేకపోయారంటే వాస్తవం బీసీకి న్యాయం జరగదు కూడా. ఎందుకు ఇంత అత్యధిక జనాభా ఉండి ఎత్తికే మంత్రి పదవి లేకపోతారంటే ఇంకెక్కడ జరిగింది? ఓన్లీ అది ఎవరైనా చెప్పుడు తప్ప ఇవ్వటానికైతే ముందుకు రాలు. అది ఓన్లీ తాత్కాలికంగా ఓట్ల ప్రయోజనం కోసం. ఏ పార్టీ అయినా బీసీలకు అన్యాయం చేస్తూనే ఉంది. వాస్తవం బీసీలకు తగిన ఓటర్ రావట్లే. మా జనాభా ప్రాతిపదికన ఎక్కడా ఓటర్ రాలే, మంత్రులు రాలే. ఇంకా మా కులాన్ని అంటే ఇంకా బ్యాడ్. బీసీలు వెనకబడిపోవడానికి ముఖ్య కారణం ఆర్థిక పరిస్థితి. రెండోది వాళ్ళు ఐక్యత భావం. ముందు వాళ్ళు ఒక కులం వాడు ఎదిగితే ఒక కులం వాడు, ఒక కులం ఆ కులంలో ఒకటి ఎదిగితే ఇంకోటి ఒప్పుకోరు. ఈ విధంగా ఉండి వారు ఒకవేళ సర్లే అవకాశం వచ్చి ప్రజలు ఇచ్చినా దాన్ని ఈ నాయకులు నిలుపుకోలేవారు. దాన్ని చిక్కిరి బిక్కిరి చేసి వారి ఆ ఎలవని బీసీ ఎలవని పోగొట్టుకుంటున్నారు. ఈ విధంగా అన్ని రకాలు ఇదేమంటారు సామెతండి, సావుకి ఇన్ని కారణాలు అన్నట్టు అదేవిధంగా బీసీ వెనకబడి కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నాకు సర్పంచ్గా పోయి చేయాలనే ఆలోచన నాకైతే ఎక్కువ లేదు. నాకు నా ఊర్లో ఒక కులానికి అన్యాయం జరిగింది. ఎస్సీ పాపం ఇప్పుడు 50 సంవత్సరాలు మా ఊరు గ్రామ పంచాయతీ అయిపోయి అయినా కూడా ఇంతవరకు
ఎస్సీ ఎంతమంది మా ఊళ్ళో బీసీల కంటే అత్యధిక జనాభా ఉన్న క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళు, మాల వాళ్ళు, అది వాళ్ళు. కానీ వారికి ఇంతవరకు సర్పంచ్ చేసే అవకాశం రాలేదు. ఈ సంవత్సరం రిజర్వేషన్ పరంగా వారి ఈ మండల వేదిక చూస్తే రాణి గ్రామం ఉందంటే అది నారాయణపురం ఫస్ట్, తర్వాత సిల్కు. తప్పనిసరిగా ఎస్సీ వాళ్ళకి కల్పించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ జాతికి అన్యాయం జరుగుతుందంటే మనం తప్పది. మనకిచ్చిన అవకాశం ఇచ్చారు. ఇప్పటికి ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి కానించి బీసీలను తప్ప ఒక ఎస్టీ అమ్మాయి తప్ప ఎవరు పరిపాలించింది లేదు. కాబట్టి ఈసారి మనస్ఫూర్తిగా నేను వాళ్ళకు వస్తుందంటే చాలా సహకరిస్తాను. వాళ్ళ రిజర్వేషన్ కోసం నేను మొన్న ఎంఆర్ఓ కూడా అప్లికేషన్ ఇచ్చాను. వారికి రావాలని నేను కోరుకుంటున్నాను. కాని పక్షంలో ఒకవేళ రిజర్వేషన్ రాంగ్ సబ్జెక్ట్లో వాళ్ళు ఎవరైనా పైరో చేసి దొంగ మార్చిరనుకో, నేనేదో మార్చి అలవాట్లేదు, ఎవరికొస్తే వాళ్ళు అనిపిస్తాను. కొంతమంది అధికార పార్టీలోకి వెళ్తారు ఈ బీసీ నాయకులు, వెళ్ళి వారికి అనుకూలంగా ఎప్పుడు రిజర్వేషన్ ఏ వాళ్ళకి వచ్చినా వీళ్ళకి మార్చుకుంటారు. అలా విధంగా మార్చుకున్నారు అనుకో, ఆ పక్షాన నేను తప్పనిసరిగా నిలబడతాను. అలా దొంగది మార్చుకొని వస్తే అప్పుడు పోటీకి నేను తప్పనిసరిగా నిలబడతాను. అది నేను ఒకవేళ నిలబడిపోయినా కూడా నా తరఫున తప్పనిసరిగా ఒక వ్యక్తిని నిలబెడతాం. వచ్చే స్థానిక సంస్థలో తప్పనిసరిగా బీసీ అభ్యర్థిగా చేసే వాళ్ళని నేను కోరుకుంటున్నాను. రాని పక్షాల్లో తప్పనిసరిగా ఏమైనా మార్పు జరిగితే నేనే నిలబడతాను. నా తరఫున బీసీ అభ్యర్థి మంచి క్యాండిడేట్ని నిలబెడతాం. సర్పంచ్గా సర్పంచే కాదు అన్ని పదవులకి నిలబెడతాం. ఎంపీపీ కానీ, జడ్పీటీ కానీ, ఆఖరికి కోఆపరేటివ్. నాకు పదవి కావాలని లేదు, నేను పదవి కాదు. కాకపోతే ఇదివరకు పాత నాయకులు అనేవారు మా ఊళ్ళు, వారందరూ రాజకీయంగా పోటీకి దూరం ఉంటే నేను అసలు కొత్త వారు వస్తే ఉత్సవంగా చేస్తారు 1 సంవత్సరం 5 సంవత్సరాలు. అందుకు వారికి అవకాశం ఇస్తే నేను రాజకీయాలకు చాలా దూరం ఉంటాను. కానీ పాత నాయకులు వస్తే తప్పనిసరిగా రాజకీయంలో నేను ఉంటాను, పోటీ చేస్తాను. స్పష్టంగా పాత నాయకులు వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా నేను స్పష్టంగా ఉంటానని చెప్తాను. పాత ఈ 20 సంవత్సరాల ముప్పు నుంచి రాజకీయం మీద బతికే నాయకులు ఎవరు నిలబడ్డా నేను పోటీకి సిద్ధం. స్థానిక సంస్థలో నిలబడ్డానంటే నేను పోటీకి సిద్ధం. అది స్పష్టంగా నేను చెప్తున్నాను. ఎవరు పాత నాయకులు నిలబడ్డా నేనే నిలబడతాను. నా తరపున ఒక అభ్యర్థినైనా నిలబెడతాను వచ్చే స్థానిక సంస్థలో. వచ్చే స్థానిక సంస్థల్లో నేనైనా సరే పాత నాయకులు నిలబడితే నేనైనా సరే నా తరపున ఒక అభ్యర్థిన తప్పనిసరిగా నిలబెడతాను. గెలుపు అనేది ఓటమి అనేది ప్రజలు నిర్ణయించాలి. మేము పోరాటం చేస్తాం, పోటీ తత్వాన్ని ఇస్తాం. గ్రామ ప్రజలు అనేవాళ్ళు నిజాయితీని చూసి గుర్తించి ఓటేస్తారు అంతే. కానీ నేను గెలుస్తానని చెప్పను, ఓడిపోతానని చెప్పు, అది ప్రజల చేతిలో ఉంది. నేను చెప్తున్నాను, నా మీద ఈ ఊరి నాయకులందరూ ఒక ముద్ర వేశారు. ఏమేశారు? నేను కుల నాయకుడని. ఈ ఊళ్ళో ఏది చేసిన కుల నాయకుడు అన్నారు. వాస్తవానికి నేను నా కులానికి చేసింది ఏమీ లేదు. వాస్తవంగా నేను ఒకే ఒకటి పోరాటం చేశాను మత్స్యశాఖ మీద. అది జీవో 25 నేను పోరాటం చేశాను. అది 30 కులాల అర్హత కులాలు. ఆ కులాల కోసం నేను పోరాటం చేసి సభ్యత్వాల కోసం పోరాటం చెప్పా, ఏది చేయరు. నేను నిజంగా కుల నాయకుడిని అయితే ఈ రోజుల్లో ఫస్ట్ ఈ ఊళ్ళో కుల గుడి కట్టింది ఎవరు? దానికోసం నన్ను కుల నాయకుడు అన్నోడే సందాల కోసం పట్టుకొని తిరిగాడు. రెండోది ఇంకొకటి గుడి కట్టాడు కుల నాయకులు. వాళ్ళు నా కులానికి గుడి కడుతున్నాని బుక్కు పట్టుకొని తిరిగారు. నేను మా ముదిరాజులు కూడా గుడి కట్టారు. కానీ నేను ఎప్పుడైనా ఎవరికన్నా వచ్చి నా కులం వాళ్ళు గుడి కడుతున్నారు సందారాయమని నేను ఎక్కడైనా ఫోన్ చేశానా? ఎక్కడైనా వచ్చి బుక్కు పట్టుకున్నా? ఎక్కడైనా ఏం చేశాను? ఎక్కడా నేను చేయలేదు. మరి ఎక్కడ నాకు కుల ఫీలింగ్? ఎక్కడ నేను? మీరేదో రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ నాయకులందరూ కలిసి ఈ గుళ్ళు కట్టుకున్న వాళ్ళంతా వాళ్ళే, ఆ కుల పేరుని పెట్టి ఆ గుళ్ళు సందాలోచించింది వాళ్ళే, ఆ కుల పేరు పెట్టుకొని నేను ఎక్కడ చేయలే. ఆ మతం పేరు పెట్టుకొని శ్మశాన వాటికి పారిగోడ కట్టింది వాళ్ళే. నేను ఊరికి కావాల్సిన శ్మశాన వాటికి
అభివృద్ధి చేశాను. ఊళ్ళో ఉన్న శివాలయాని కోసం బుక్కు బట్టి సందా అడిగాను తప్ప కళ్యాణానికి నా సొంత కులానికి నేనెప్పుడు ఒక బుక్కు పట్టుకోలేదు. నేనెప్పుడు నా కులాన్ని గుడికి రాయమని చెప్పలేదు. నా కులం వాళ్ళకి చూసి రోడ్లు వేయలేదు. నా కులం వాళ్ళకి నేను ఏ దాంట్లో కూడా ప్రత్యేకత కలిపిలేదు. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయపరంగా జరిగేది. ఇవాళ నేను కులపరంగా పోరాటలే. ఇవాళ ఎస్సీ వాళ్ళకి అన్యాయం జరిగింది. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ నేను పోరాటం చేస్తా. చేపల సొసైటీ చాలో అన్యాయం జరిగింది. అది వాళ్ళ హక్కు. అది 13-30 కులాల హక్కు. దాని గురించి పోరాడు. ఇవాళ గ్రామ పంచాయతీ రిజర్వేషన్లో ఎస్సీ వాళ్ళకి అన్యాయం జరిగింది. దాని గురించి కూడా నేను పోరాడుతుంటాను. ఎందుకంటే వాళ్ళ హక్కు. వాళ్ళకి రావాల్సింది మనం దోసుకోవద్దని. అంతే. నేను ఎక్కడ కులానికి అన్యాయం చేయలేదు. కులానికి అన్యాయం చేసినట్టు ఎక్కడ చూపెట్టండి. వేయలేదు. అది మీరు మీ స్వార్థం. ఇన్ని సంవత్సరాలు ఒక కులానికి సంబంధించిన వాళ్ళు పరిపాలించారు. అప్పుడు లేని కుల రాజకీయం ఇప్పుడు ఎందుకు వచ్చేది? నా కులం కోసం నేనేమన్నా కమ్యూనిటీ భవనం తెచ్చుకోలేదు. ఈ కుల ఫీలింగ్ తెచ్చేవాళ్ళే ఆ కులం కోసం కమ్యూనిటీ భావం తెచ్చారు. ఈ కుల ఫీలింగ్ తెచ్చేవాళ్ళే వాళ్ళ కులం కోసం శ్మశాన పారిగోడ తెచ్చుకున్నారు. నేను నా కులం కోసం ఏమీ లేదు. చివరికి సొసైటీ సభ్యత్వాలు కూడా జీవో ప్రకారం పాపం ఎగ్జామ్ రాయడానికి విద్యార్థులు చదివి ఎగ్జామ్ సెంటర్ ఎట్టు ఉంటారో జీవో ప్రకారం ఈ ముదిరాజు కులానికి సంబంధించిన వాళ్ళు కాంటెస్ట్లో పాల్గొంటే అన్ని రెడీగా ఉంటే గత ఎమ్మెల్యే గారిని పట్టుకొని స్వార్థపూరితంగా దొంగ ఓట్లన్నీ ఎక్కించింది ఎవరు? సర్లే ఎక్కిచ్చారు. అర్ధగల వారసులని. ఎక్కడ వారసులను ఎక్కిచ్చారు? వారసత్వం లేనోడిని అదర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కారు. కానీ అసలైన వాళ్ళు ఎక్కారా? అందులో చూడండి ఆ పేర్లు వర్షంటి. అందులో వాళ్ళ నాన్నుండా లేడు. అందులో ఇంకొక అట్టా 10-20 మంది వాళ్ళ సొంత స్వార్థం కోసం చేపల సొసైటీ కోసం ఎక్కిచ్చారు తప్ప నేనైతే ఇంతవరకు ఎవరిని ఎక్కలేదు. నేను కోర్టుకు వెళ్ళాను. ఆ కోర్టు ద్వారా నీతి నిజాయితీ ఉంటే కోర్టు తీర్పిస్తుందని కోర్టు అక్కడ ఇచ్చింది. ఏమిచ్చి కోర్టు మత్స్యశాఖ సొసైటీలో అక్రమంగా ఎక్కించుకున్న 200 సభ్యత్వాల నుంచి కోర్టుకు వెళ్ళాను. ఆ కోర్టు ద్వారా ఒక తీర్పు వచ్చింది. నిజమైన సభ్యుడిగా వారసత్వం పేరు చెప్పి 2014లో ఎక్కించాము అని కొడుకుదను. వాడు 2014 కూడా 2018లో తండ్రి చచ్చిపోతే 2014లో ఆయన కొడుకు ఎక్కించమని ఎక్కించారు. ఇవన్నీ అవకతవకల ద్వారా జరిగితే వాడి ద్వారా నేను కోర్టుకు పోయాను. ఒక కులానికి ఒక సొసైటీలో అనిపించే హక్కు ఉంటుంది. కానీ ఒకే కులం వాళ్ళు 2 సొసైటీలో అనిపిస్తున్నారు. ఆ విధంగా మేము వెళ్తే కోర్టు నుంచి అచ్చమైన సొసైటీ నెంబర్ 1గా 68 ఓట్లతో వచ్చాయి. ఆ 68 ఓట్లు అదర్ క్యాస్టులు కూడా ఉన్నారు. వారు ఏ సొసైటీలో సభ్యుడిగా లేరు. ఆఖరికి 2 సొసైటీలో అనుభవించే వారి క్యాస్ట్లో కూడా ఒక 4 మిగిలిపోయారు. ఎందుకు మిగిలారు? ఆల్రెడీ వాళ్ళు అవతల క్యాస్ట్ వాళ్ళ సొసైటీలో సభ్యత్వం లేదు. కానీ ఇలా ఉంది ఒక దాంట్లో. అందుకే అలా నిలిపోయారు. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నేను పోరాటం చేశా తప్ప అధర్మ పోరాటం. దాన్ని కూడా చివరికి కోర్టు ఇచ్చిన తీర్పు కూడా కొన్ని అవకతవకలు పెట్టి ఓటింగ్ కూడా జరగకుండా చేశారు. కానీ నిజంగా వీళ్ళకి కులాల పరంగా ఈ విధంగా నేను సోపేటలో అన్యాయం జరుగుతుందంటే రాజకీయ నాయకుడిగా నేను ఉన్నాను, మీరు ఉన్నారు. మనకు ఆ సొసైటీలో వచ్చే 500 1000 మనకు అవసరమా? మీ దాంట్లో పేదోళ్ళు వాళ్ళకిద్దాం, నా దాంట్లో పేదోళ్ళు వాళ్ళని అనిపిద్దామని అన్నాను. అట్ట కలవదు. మేం నాయకులు మనమే అనిపించాలి తప్ప వేరే వాళ్ళు అనిపించొద్దు అన్నారు. అంతే తప్ప నేను ఇప్పటికీ ఆ సొసైటీలో సభ్యత్వం నాకు అవసరం లేదని రాసివన్నా రాసిస్తాను. వాళ్ళని రాసివను మేమే ఉండాలి. అమాయకులు పాపం ఎంతమంది అదర్ క్యాస్ట్లో కూడా చేపల మీద ఆధారపడను అసలు కలిపివన్నాను. కానీ అద్దు మనం నాయకులు మనం తినాలి అనే విధానం వాళ్ళు తీసుకోరు. మనం నాయకుడైనా మనకొద్దు అని నేను ఇప్పటికీ నాకు ఆ సోషల్ సభ్యత్వం కూడా వద్దంట. మీరు అన్ని పార్టీలో ఉండగా నా మీద కుల ఫీలింగ్ తీసాను. మీకు కూడా సోషల్ సభ్యత్వం లేదని రాజీనామా చేయమన్నా. స్థానికంగా ఇక్కడున్న కుల మీద బతికిన నాయకులు వారికి ఒక ప్రత్యేక ఒక ఎత్తి కూడా ఉంటాడు. ఒక బండి వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఆ కులం ఈ కులం అని. మాకు అసలు నేను ఎక్కడ పెట్టలేదు, ఎప్పుడు తిప్పలేదు, నా కులం చెప్పలేదు. అలాగా చేసేవాళ్ళు తప్ప ఇక్కడున్న స్థానిక నాయకులు ఇక్కడున్న స్థానికులు అందరూ కులానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకులు వాళ్ళే కులపిచ్చోళ్ళు. ఆయన నా మీద వేశారు. వాళ్ళు అన్ని ఇళ్లలో పోయి నా కులానికి గుడి కడుతున్నా, నా కులానికి పోతున్నాను, నా కులం అన్నారు. మొన్న జరిగిన శివుడిది కూడా ఉందిగా. నేను రంగరంగంగా గ్రాండ్గా జరిగితే అది మన కుల దేవుడే కాదని చెప్పారు. ఇవాళ మొన్న వాళ్ళే జరిపారు. ఎందుకు జరిపారు? స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. అంతకంటే మంచిగా చేశాంగా. ఎన్నెళ్ళు లేని ఇంత బాగు చేసిండు అని పేరు మన మైళ్ళలో ఎక్కువ ఉంది. ఆ పేరుని ఏ విధంగా పోగొట్టాలి అని మీ
ప్రతి ఒక్కరికి చెప్పిన వాళ్ళే ఈరోజు ముందుకు వచ్చి చేస్తుంటే నాకే అనిపించింది శివలీలలు ఎవడు వద్దంటాడు వాడే చేస్తాడు చేయించుకుంటాడు చెయ్యండి బాగా అన్నాను చేయించారు. మాకేందంటే ఒక కార్యక్రమం మొదలైందంటే అది మంచిగా కావాలి తప్ప నేనే చేయాలని కోరుకోను. దాని ముందుకు మంచి మనస్తత్వం ఏదో స్వార్థ రాజకీయ మనస్తత్వం కాకుండా నిత్యం భక్తితో చేయండి ఆహ్వానిస్తాను. ఏదో ఈ 4 రోజుల ఓట్ల కోసం చేసి మళ్ళీ కనపడిపోతే బాగోదు. ఓటర్ మాసేకి నేను చెప్పేది ఏంటంటే స్థానిక సంస్థలు శ్రమిస్తున్నా కానీ ముందు పార్టీలు కాదు చూడాల్సింది, వ్యక్తిని చూడండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచి ఏం చేశారు? టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉందని దునికారు. మళ్ళా తర్వాత ఇప్పుడు 10 మంది దాకా కాంగ్రెస్ పార్టీ ఉందని టీఆర్ఎస్లు దునికారు. మరి మనం ఒక వ్యక్తిని చూసి ఓటేయాలి. పార్టీని మార్చడం సింపుల్ కానీ గెలిచిన వ్యక్తిని మార్చడం కష్టం కదా. అందుకనే మన అధికార పార్టీ అనేది కాదు ముఖ్యం, అక్కడ ఉన్న వ్యక్తి మంచివాడా కాదా అనేది స్థానిక సంస్థలు మాత్రం గాంధీజీ అన్నది కూడా ఇదే కళ. అందుకోసమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు రావు, ఏదో ఈ ఉంగరాలు ఈ బ్యాట్లు ఇవి వస్తాయి. కాబట్టి పార్టీని మార్చడం సింపుల్ ఏదంటే పార్టీని మార్చలేదు ఏంటంటే వ్యక్తిని. అధికార పార్టీలో లంగా నిలబడని మీరు గెలిపిస్తే తర్వాత ఆయన మారవలేవరు. అదే పార్టీని ఒకవేళ ఏరే వ్యక్తిని గెలిపించినా మీ అధికార పార్టీలు తీసుకోవచ్చు కానీ ఎమ్మెల్యే అసుంటోడు పోతున్నారు. కానీ ఈ అధికార పార్టీలోని లంగాన్ని గెలిపించుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ప్రజలకి సేవ చేసేవాడు వాళ్ళు నిరంతరం, అంతేగాని ప్రజలకు పంచాయతీలు పెట్టుకుంటే పంచాయతీలు చేసేవాడు కాదు. గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను సక్రంగా ఊరికి ప్రతినిత్యం ఆలోచించి కేటాయించి అభివృద్ధి చేసేవాడు నాయకుడు కావాలి. గ్రామ పంచాయతీలు ఎవడు కొట్టు ఎక్కడ అన్నదమ్ములు అనుకుంటుడు ఎక్కడ పంచాయతీ దానికి అసంటోడు అవసరం లేదు. ఎందుకు? దానికి సర్పంచ్ కావాల్సిన అవసరం లేదు. పంచాయతీలు చేయడానికి మామూలు వ్యక్తి అయినా కాదు, సర్పంచ్ అయితేనే పంచాయతీలు చేస్తారని లేదు. నా టైంలో పంచాయతీలు లేవు, నా టైంలో అన్నదమ్ముల పంచాయతీలు లేవు, నా టైంలో విడాకులు లేవు. ఒకే ఒక్కటి జరిగింది, అది కూడా ఆ వ్యక్తులే చేశారు తప్ప నేను అసంటి వాటిని ప్రోత్సహించలేదు. నా టైంలో ఒక భక్తి పరిపాలనగా ఒక సామాన్య న్యాయ పరిపాలనగా చేశాను. నాకు ఆ దేవుడిచ్చిన 5 సంవత్సరాలు సంతోషంగా చాలనుకుంటున్నాను తప్ప ఏదో స్వార్థ రాజకీయాలు చేసేవాళ్ళు ఏమన్నా చేస్తే తప్ప పోటీ చేస్తాం తప్ప మనం పూర్తిగా కొత్తదనానికి ఇస్తే అసలు ఎవరు కొత్త వారికి ఇస్తే వాడే మంచిగా అభివృద్ధి చేస్తారని నేను మంచి వ్యక్తిని చూసి ఎవరైనా సరే గ్రామ ప్రజలు మంచి వ్యక్తిని చూసి ఓటేయాలని కోరుతున్న పార్టీలను చూసి కాదు. ఇది మన ఊరికి ఓటర్లకు కూడా తెలుసు. కానీ మరీ వ్యక్తిని చూసి ఓటేయండి, అధికార పార్టీని చూసి ఓటేయ కాకండి. ఇప్పుడు అదే ఏంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీరు నన్ను అభిమానంతో నేను మంచి వ్యక్తిత్వంతో పనిచేస్తానని నా మీద నమ్మకుండి నన్ను సర్పంచ్గా గెలిపించుకున్న మీకు మరీ ధన్యవాదాలు. నేను ఏ చేసినా మంచి కోసమే పోరాడతాను తప్ప చెడుకి అన్నడు నేను ముందుకు రాను. మీ అందరికీ తెలిసిన విషయమే. నా పని చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తానే తప్ప ప్రత్యేకంగా రాజకీయమే నా పనిగా నేను పెట్టుకున్నది మీకు